బాబు ప్రధానం జరిపించాలి, టైం అయిపోతుంది. పెళ్లి కుమారులు తల్లిదండ్రులు ఎలా రండి. వాడికి తల్లిదండ్రులు లేరు బాబు. మరి ప్రధానం చేయడానికి మీ తరఫున పెద్దవాళ్ళు ఎవరైనా కావాలిగా. నేను చేస్తాను పంతులు గారు. అయితే సతీ సమేతంగా ఇలా రండి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. కానీ ఈ కార్యం దంపతుల చేతుల మీదుగానే జరిపించాలి ఆయన. వాళ్ళు మా కడుపున పుట్టకపోయినా మా బిడ్డల్లాంటి వాళ్లే. ఈ ప్రధానం మేము జరిపిస్తాం పంతులు గారు. అయితే ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు నా తరపున ప్రదానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతిలేని కాదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికే కాదు, అసలు మాలో ఏ ఒక్కరికి ఈ పెళ్లిని చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి? వీళ్ళ కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారనేగా మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. తీరా పేట్లలాగా వచ్చాక ఇష్టం లేదంటే? మీ ప్రేమనే నిలుపుకోలేని మీరు మా పెళ్లిల పట్ల ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులం కాదు మేము. ప్రేమ మీద పెళ్లి మీద మీకంత గొప్ప ఫీలింగ్స్ ఉంటే ముందు బెడిసి కొట్టిన మీ ప్రేమ నిలబెట్టుకోండి. అంతేగాని మీ గొప్పల కోసం మా జీవితాన్ని మాత్రం బలి చేయకండి. నిజమే, ప్రేమలో బాధ తెలిసిన వాడిని. అది మీకు బాధ కాకూడదని మీ విషయంలో అతి చనువు తీసుకున్నాను. అది నా తప్పే. అసలు మీకు ఈ పెళ్లిల మీద ఎంత నమ్మకం ఉందో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లిలో ఏర్పాటు చేశానే, నిజంగా నా తప్పే. నా కారణంగా నలుగురు అమ్మాయిల జీవితాలు నలుగురిలో నవ్వులు పాలైపోయాయి. క్షమించమని అడిగితే సర్దుకునేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. తొందరపడ్డాను. బాగుందా? చాలా బాగుంది. కొవ్వెక్కి ఆడపిల్లల వెంట పడుతుంటే మీది నిజంగా ప్రేమే అనుకుని మీ ప్రేమను గెలిపించడానికి వాడి ప్రేమను పణంగా పెట్టి మీ ప్రేమలను పెళ్లిళ్ల వరకు తీసుకొచ్చిన వాడికి మీరు ఇచ్చిన బహుమానం చాలా బాగుంది. పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి పెద్దయి మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకు వాడికి చాలా గొప్పగా బుద్ధి చెప్పారయ్యా. ఈ చేతులతో నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయకుండా వాడి మాట విని మీ నెత్తి మీద అక్షంతలు చల్లడానికి వచ్చిన మాకు గొప్ప కృతజ్ఞత చూపించారా. వాడు మనిషిగా చచ్చిపోయింది అంజలి దూరం అయిపోయిన రోజు కాదురా. మీరంతా కలిసి ఇంత గొప్ప గుణపాఠం నేర్పిన ఈ రోజురా నిజంగా వాడు చచ్చిపోయింది. ఇంకెప్పుడు మీ వైపు గాని మీ జీవితాల వైపు గాని అస్సలు చూడవు. పదండి. మమ్మల్ని క్షమించండి అంకుల్. మేము ఇలా మాట్లాడింది మాస్టర్ని నొప్పించాలని కాదు. అంజలి గారి ముందు తన ప్రేమ ఓడిపోతుందని తెలిసి కూడా మా కండగా నిలిచి మా ప్రేమ నిలబెట్టిన మాస్టర్ మాకు దేవుడు అంకుల్. ప్రాణాలకు తెగించేస్తున్న ఈ పెళ్లిళ్ళు మాకు అక్కర్లేదని చెప్పింది మాకు ఆయన మీద గౌరవం లేక కాదు అంకుల్. మా కారణంగా విడిపోయిన మాస్టర్ అంజలి మేడంలో ఒక్కటి చేసే వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేం కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులమే కాదు. ఈ విషయాన్ని మేము మామూలుగా చెప్తే మాస్టర్ ఒప్పుకోరు. అందుకే మేము ఇంత కఠినంగా ప్రవర్తించాం. మాకు పెళ్ళంటూ జరిగితే అది సతీ సమేతంగా మంగళకరమైన వారి చేతుల మీదుగానే జరగాలి. లేదంటే ఈ జన్మకు మాకు పెళ్లి అక్కర్లేదు. హలో, నేందా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, చిన్న పనిలో ఉన్నాను. నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులేరా. ఇక్కడ దాకా ఆహా ఊహులన్నీ వినిపిస్తున్నాయి. అన్నట్టు నీకు గుడ్ న్యూస్.
ఏంటనయ్య రాధికాని లేపుకెళ్ళిన వాడిని లేపేశావా? మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడే అది చచ్చినట్రా. మరి గుడ్ న్యూస్ ఏమిటనయ్య? అంజలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా? మరి ఆ ఋషికుడు మళ్ళీ కనిపిస్తే? కనిపించడం, అసహించుకోవడం, నీతో పెళ్లి కొప్పుకోవడం అన్నీ జరిగిపోయారా. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావనా? అది బ్యాడ్ న్యూస్ కాకుండా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న వెధవ పనులన్నీ కొద్ది రోజులు బంద్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీర్స్ అని అంజలి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ డ్రెస్, మీ భాష కొంచెం మార్చుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈ నడితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పు నువ్వు చెప్పరా ఎవడ్రా దాదా?